ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు బయలుదేరిన మోడీ వారం రోజుల పాటు ఫారెన్ టూర్. ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్తో భేటీ కానున్న ప్రధాని రక్షణ, పౌర అణు ఇంధనం, సాంకేతిక పరిజ్ఞాన రంగాల్లో ద్వైపాక్షిక సహకారంపై చర్చలు. ప్యారిస్లో జరిగే G7 సమ్మిట్కు హాజరు. దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పాసింగ్ పెరేడ్. ముఖ్య అతిథిగా హాజరైన రాజ్నాథ్ సింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న వారందరికీ శుభాకాంక్షలు తెలిపిన కేంద్ర మంత్రి. ఈ రోజుల్లో యుద్ధం తీరు మారిపోయిందని వెల్లడి. సైన్యం కన్నా అత్యాధునిక పరికరాలతో యుద్ధం చేయాల్సి వస్తోందని వ్యాఖ్య. రేపు సింగపూర్ బయలుదేరనున్న ఏపీ సీఎం చంద్రబాబు. ముఖ్యమంత్రితో పాటు వెళ్లనున్న మంత్రి నారాయణ, ఉన్నతాధికారులు. వరల్డ్ సిటీస్ ఫోరం సదస్సుకు హాజరు. సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులు, అంతర్జాతీయ పెట్టుబడిదారులతో సమావేశాలు. రాజధానిలో మంత్రి నారాయణ పర్యటన. కొండవీటివాగు, పాలవాగులపై నిర్మిస్తున్న బ్రిడ్జిలను పరిశీలించిన మంత్రి నారాయణ. అమరావతి నిర్మాణంలో వాగులపై 43, ఎల్పీఎస్ లేఅవుట్లలో 26 బ్రిడ్జిలు నిర్మిస్తున్న CRDA. హైడ్రా కమిషనర్కు హైకోర్టు షాక్. రంగనాథ్కు 50,000 జరిమానా విధించిన న్యాయస్థానం. కౌంటర్లు దాఖలు చేయకుండా కాలయాపన చేయడంపై ఆగ్రహం. జరిమానా మొత్తాన్ని హైకోర్టు CJ రిలీఫ్ ఫండ్కు జమ చేయాలని ఆదేశం. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం BOBలో మిస్ అయిన గోల్డ్పై కొనసాగుతున్న విచారణ. బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఖాతాదారులు తాకట్టు పెట్టిన బంగారం అదృశ్యం. బ్యాంకు సిబ్బంది చేతివాటంతో లాకర్లో ఉండాల్సిన పసిడి చోరీ. 335 కాసుల బంగారం అపహరణకు గురైనట్టు అధికారులు గుర్తింపు. కాకినాడ CH అగ్రహారంలో మిస్టరీగా మారిన చిన్నారి మిస్సింగ్. జూన్ 6న పెంపుడు కుక్కతో కలిసి ఇంటి నుంచి వెళ్లిన జ్ఞానేశ్వరి. సీసీ కెమెరాలు, టెక్నాలజీ ఆధారంగా గాలించిన దొరకని క్లూ. పెంపుడు కుక్కకు GPS ట్రాకర్ అమర్చిన పోలీసులు. చిన్నారిని ఎవరైనా కిడ్నాప్ చేశారా, జంతువులు దాడి చేశాయా అన్న కోణంలో విచారణ. మహబూబాబాద్ జిల్లాలో దొంగలు హల్చల్. గట్టు ముసలమ్మ దేవాలయంలో హుండీ పగలగొట్టిన గుర్తు తెలియని వ్యక్తులు. 2 హుండీలను బయటకు తెచ్చి డబ్బులు దోచుకు వెళ్లిన కేటుగాళ్లు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ పైలాన్ కాలనీ వద్ద రోడ్డు ప్రమాదం. ఎదురెదురుగా ఢీకొన్న 2 కార్లు. ఒకరు మృతి, మరొకరికి గాయాలు. కరీంనగర్ జిల్లా కొండాపూర్ క్రాసింగ్ వద్ద యాక్సిడెంట్. అదుపు తప్పి బోల్తాపడ్డ కారు. ఎయిర్ బెలూన్స్ ఓపెన్ అవడంతో తప్పిన ప్రాణాపాయం. మార్కాపురం జిల్లాలో భారీ వర్షం. మాణిక్ యోగా కార్యక్రమానికి అంతరాయం. తడిసిన యోగా మ్యాట్లు, మైక్ సిస్టమ్. తెలంగాణకు 2 రోజుల పాటు వర్ష సూచన. నేడు, రేపు భారీ వర్షాలకు అవకాశం.